బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో అభ్యంతర పోస్టుల కేసులో సజ్జల భార్గవ్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరుకు డుమ్మా కొట్టారు. తన ఆరోగ్యం బాగోలేదని 2 వారాల గడువు కావాలని పోలీసులను కోరారు. 2 రోజుల క్రితం సజ్జల భార్గవ్ తల్లి లక్ష్మికి పులివెందుల పోలీసులు 41A కింద నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల ప్రకారం సజ్జల భార్గవ్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరు కావాల్సింది. కానీ అనారోగ్య కారణాలతో రాలేకపోతున్నా అని సజ్జల భార్గవ్ సమాధానమిచ్చారు. దీంతో పోలీసులు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అభ్యంతర పోస్టుల కేసుకు సంబంధించి సజ్జల భార్గవ్ రెడ్డి విచారణకు సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. అయితే 41A నోటీసులు అయితే సజ్జల భార్గవ్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. అయితే విచారణకు హాజరు కాలేనంటూ చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? ప్రస్తుతం ఏదైతే వరా రవీందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో వికృత పోస్టులు పెట్టిన కేసులో సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు రాఘవరెడ్డి, ఏదైతే అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని కూడా కేసులో నిందితులుగా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి పోలీసుల ఎదుట విచారణకు హాజరు కమ్మని సజ్జల భార్గవ్ రెడ్డికి ఇప్పటి వరకు 2 సార్లు నోటీసులు పోలీసులు ఇచ్చినప్పటికీ వివిధ కారణాల వల్ల రాకుండా ఉన్నాడు. తాజాగా ఈ రోజు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ తాను 2 వారాల పాటు హాజరు కాలేను, నాకు అనారోగ్య కారణాల వల్ల రాలేనంటూ కూడా మరోసారి చెప్పాడు. అయితే 2 రోజుల క్రితం సజ్జల భార్గవ్ రెడ్డి తల్లి లక్ష్మికి 41A నోటీసులు అందజేశారు భార్గవ్ రెడ్డి విషయానికి సంబంధించి. అయితే అనారోగ్యంగా ఉన్నందువల్ల రాలేనని చెప్తున్నాడు. మరోవైపు ఏదైతే 26వ తేదీ రేపు ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో బెయిల్ విచారణ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా బెయిల్ వస్తుందనే కారణంతోనే విచారణకు హాజరు కాలేదని తెలుస్తుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి మరికొంతమందిని పోలీసులు విచారణకు ఈ రోజు హాజరు కమ్మన్నారు. నేడు వారి ఎదుట విష్ణువర్ధన్ రెడ్డి, నెల్లూరుకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి, కడపకు చెందిన సునీతారెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన ఆనం నాగేందర్ రెడ్డి, కడపకు చెందిన లింగారెడ్డి రాజశేఖర రెడ్డి వీరంతా హాజరు కావాలి. వీరంతా హాజరు కాకపోతే పోలీసులు ఏదైతే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసుకు సంబంధించి వీరంతా హాజరు కావాల్సి ఉంటుంది. మరోవైపు సజ్జల భార్గవ్ రెడ్డి, రాఘవ్ రెడ్డి, వర్రా రవీందర్ రెడ్డి వీరిపైన మాత్రం SC/ST అట్రాసిటీ కేసు ఉంది. నందలూరులో జనసేన కార్యకర్త తనను దూషించారు, పవన్ కళ్యాణ్ మీద పెట్టిన పోస్టులు తొలగించాలంటూ కోరినప్పుడు 2 లక్షలు డిమాండ్ చేశారు. అయితే తాను 20,000 ఇచ్చినప్పటికీ ఆ తర్వాత పోస్టులు డిలీట్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే అతన్ని కులం పేరుతో దూషించారని అతను SC/ST కేసు నందలూరులో ఏదైతే ఫిర్యాదు చేశాడో ఆ తర్వాత ఆ కేసును పులివెందులకు మార్చిన నేపథ్యం. మొత్తం మీద ఈ కేసులకు సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వర్రా రవీందర్ రెడ్డి యొక్క రిమాండ్ కూడా కస్టడీ పిటిషన్ వేసినప్పటికీ అది కూడా రేపు విచారణకు రానుంది. మొత్తం మీద వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసు నడుస్తుంది. మరికొంతమందిని కూడా ఈ కేసులో విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారంతా విస్తృతంగా పోస్టులను షేర్ చేయడం కానీ, పెట్టిన వారిని కానీ వీరందరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఇప్పటికే ఏదైతే కర్నూలు రేంజ్ డిఐజీ ప్రకటించిన నేపథ్యం ఆ వర్రా రవీంద్రారెడ్డిని రిమాండ్ కి పంపినప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఇదే విషయాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎలాంటి పోస్టులు పెట్టారు, దీనికి సంబంధించి మరోసారి ఏదైతే వైఎస్ సునీతారెడ్డి పులివెందుల్లో ఫిర్యాదు చేయడం, దాని తర్వాత మరో కేసు కూడా వీరిపైన నమోదైన పరిస్థితి. మొత్తం మీద కడప జిల్లాలో 10, రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులు మొత్తం వీరిపైన నమోదైన పరిస్థితిలో పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడైతే పోస్టులు పెట్టారో, ఎలాంటి పోస్టులు పెట్టారు, వీటన్నిటిపైన విచారణ జరుగుతున్న నేపథ్యంలో సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు పిఏ రాఘవరెడ్డి, అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డి, వర్రా రవీందర్ రెడ్డిల మీదనే టార్గెట్ చేసిన నేపథ్యం. వీరిని అదుపులోకి తీసుకోవాలని విచారించాలని చూస్తున్నారు. మరోవైపు ఏదైతే సమాచార శాఖకు సంబంధించి కూడా కొన్ని కేసులు సజ్జల భార్గవ్ రెడ్డి మీద నమోదయ్యే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం దామోదర్, అయితే 2 వారాల పాటు గడువు అడిగారు. అంటే సోషల్ మీడియాకి సంబంధించిన కేసుకు సంబంధించి అటు ఆర్జీవీ కూడా 2 వారాల గడువు అడిగారు. దీనికి ఏమైనా లింక్ ఉందంటారా? ప్రస్తుతం ఏదైతే వీళ్ళు హైకోర్టుకు బెయిల్ కోసం దరఖాస్తు పిటిషన్ వేసుకున్నారు. ఇప్పటికే ఏదైతే ఆర్జీవీకి సంబంధించి బెయిల్ పిటిషన్ నిర్వర్ధనంగా తోసిచ్చింది హైకోర్టు. అరెస్ట్ ను కూడా ఆపాలంటూ కూడా ఆయన కోరిన నేపథ్యంలో అరెస్ట్ ను కూడా ఆపలేము, ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. మరోవైపు తనకు అనుకూలంగా ఆదేశాలు వస్తాయని వీరు భావిస్తున్న నేపథ్యం. అందుకే రేపు ఒక విచారణ హైకోర్టులో ఉన్నందువల్ల ఖచ్చితంగా బెయిల్ వస్తుందన్న కారణంతోనే వీరు విచారణకు హాజరు కాలేదని తెలుస్తుంది. అదేవిధంగా రాఘవరెడ్డి కూడా ఇదే విధమైన ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తున్నారు. మరోవైపు కస్టడీ పిటిషన్ మరో 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ వర్రా రవీందర్ రెడ్డిని కోరిన నేపథ్యంలో
వర్ర రవీందర్ రెడ్డి కస్టడీ పిటిషన్ తర్వాత ఒకవేళ కస్టడీకి ఇస్తే ఇంకొన్ని విషయాలు బయటకు వస్తాయా లేకపోతే మరికొందరి మీద కేసులు నమోదవుతాయా అన్న కారణంతోనే ఏదైతే వైసీపీ లీగల్ సెల్ సలహా మేరకే వీరు 2 వారాలు గడువు కోరినట్లు ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ దామోదర్.